హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజ్వేముల. నేను మీ మంజుని. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో గోబీ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. బయట స్ట్రీట్ స్టైల్ ఫుడ్లో కలర్ వేస్తారు, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కలను మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. వీటికి పుచ్చులు పురుగులు అవి ఏం లేవు కాబట్టి నేను శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. మీకు పుచ్చులు అవి ఏమన్నా ఉంటే వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి తీసుకోండి. ఇందులో 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెప్పర్ పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఈ ముక్కలకు ఈ మసాలా పట్టేలాగా కాసేపు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 పెద్ద గరిటెల మైదా పిండి, అలాగే 2 గరిటెల కార్న్‌ఫ్లోరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ ముక్కలంతటికి కూడా ఈ మసాలా బాగా పట్టించుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేయడం లేదండి. ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఈ గోబీ ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి, ముక్కలన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. నేను మంచి కారం పొడి వాడడం వల్ల ముక్కలు కలర్ వేయకున్నా కూడా ముక్కలు రెడ్ కలర్లో ఉన్నాయి. తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మరి బ్రౌన్ కలర్ రావాల్సినంత అవసరం లేదండి. ఫ్రైడ్ రైస్కి కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు వేసి వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా కూడా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఇవి కాస్త మెత్తబడ్డాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి అన్నీ హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుందాము. నేను ముందుగానే ఇక్కడ రైస్ను కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని 1 స్పూన్ కారప్పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకొని వీటన్నిటిని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్లు ఎప్పుడైనా కూడా అండి హై ఫ్లేమ్లోనే కలుపుకుంటే మంచి టేస్టీగా వస్తుంది. మీకు సాల్ట్ సరిపోలేదంటే సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి నేను సోయా సాస్ కొద్దిగా, వెనిగర్ కొద్దిగా వేసి 1 నిమిషం పాటు వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, నిమ్మకాయ తీసుకొని ఆనియన్ ముక్కల మీద పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.